ఓం గురుభ్యో నమ. మాతాపితృదేవతాభ్యో నమ. రత్నశ్రీ ఆచార్య కుమార్ నిఖిలానంద్ సాగర్ మహారాజ్ గురు పాదపద్మములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సిద్ధగురు దత్తగురు నమామ్యహం. ఓం హరహర మహదేవ శంభో శంకర మహాదేవ. శ్రీ 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 నిఖిలానంద్ మహారాజ్ గురు పరంపరాపీఠం ఛానల్ ద్వారా మరి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుందామని, మీకు తెలియచేయాలని, ఈ ఆధ్యాత్మికత మనలో ఎలాగ పెంచుకోవాలి, ఉపాసనా శక్తిని ఎలాగ పెంచుకోవాలని మనం చెప్పుకుంటున్నాం. మరి ముందు జరిగిన భాగాల్లో మరి గురు శిష్యుల బంధం, మరి ఆ గురువుకి సేవ చేయడం వల్ల ఆ శిష్యుడికి సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడు, ఆ వైకుంఠం శ్రీనివాసుడి దర్శనం ఎలాగ జరిగింది, ఏ రకంగా జరిగింది అనేది మనం తెలుసుకున్నాం. మరి నేను చెప్తున్నాను, ఎవరైనా మన జీవితాన్ని, మన కష్టాల్ని, మన బాధల్ని, మన దుఃఖాల్ని మరి మనమే పరిష్కరించుకోవాలంటే దానికి మార్గం మంత్రం. మంత్రం ఒకటే దానికి మార్గం. కోటి పూజల కన్నా ఒక జపం విన్నా అన్నారు. జపశక్తి అనేది మనిషిని నియంత్రించుకునే శక్తిని మనకు ప్రసాదిస్తుంది. మనలో మనం ముందు నియంత్రించుకుంటేనే మనం ఏ శక్తినైనా ఎవరినైనా నియంత్రించగలం. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే ప్రతి మాట కూడా మీకు చెప్పమని, మీకు తెలియజేయమని, ఇంకా కొత్తగా ఈ విద్యల్లోకి వస్తున్న ఉపాసకులకి కొన్ని విషయాలు చెప్పమని నాతో అమ్మ చెప్పిస్తుంది, అమ్మ మాట్లాడిస్తుంది. నేను మాట్లాడిన ఏ మాట కూడా నాది కాదు, అమ్మ చెప్పమంటేనే చెప్తున్నాను, అమ్మ మాట్లాడిస్తేనే మాట్లాడుతున్నాను. నేను ఏదో కాగితం మీద రాసుకొని లేకపోతే ముందుగా ప్రిపేర్ అయ్యి మీకు నేను ఏవి చెప్పట్లేదు. ఈ యొక్క కెమెరా మీద కూర్చొని అప్పటికప్పుడు నాకు ఏటమ్మని చెప్తే, అంటే చెప్పడం అంటే మన నోటితో మాట్లాడిస్తుంది. మనకు అప్పటికప్పుడు ఏం మాట్లాడాలో మనకే తెలుస్తుంది. ఆ తెలియడమే అమ్మ మనకు చెప్పడం. ఆ తెలియజేయడం వల్ల ఎలాగ వస్తుంది మనకి, అమ్మ చెప్పడం వల్లే వస్తుంది. అది మనం ఆ స్టేజ్కి, ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే మనం అమ్మవారికి దగ్గరగా వెళ్ళాలి. ముందు మనం చేసే ఉపాసన ఏది కూడా స్వార్థపరంగా ఉండకూడదు, స్వార్థంతో కూడుకునేదై ఉండకూడదు. ఒకరికి మేలు చేసే విధంగా ఉండాలి, మనకు మనకి మనం మేలు చేసుకునే విధంగా ఉండాలి. ఒకరికి హాని చేయడం వల్ల కానీ, ఒకరిని కష్టపెట్టడం కానీ జరిగితే మనం చేసిన తపస్సు, మనం చేసిన ఈ యొక్క జపఫలం నిర్వీర్యం అవుతుంది. ఎందుకు నిర్వీర్యం అవుతుందంటే, మనం ఏదైనా మనకి హానికి తలబెట్టే వారికి మనం అమ్మతో చెప్పుకుంటే వారి సంగతి అమ్మే చూసుకుంటుంది. ఇందులో ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఆవిడ బిడ్డడివి. ఆమె కుమారుడికి కష్టం వస్తే ఆమె చూసుకుంటుంది. ఆమె కుమారుడిగా మనం మారాలంటే ఆమె ఉపాసకుడిగా మారాలి. ఆమె మంత్రాన్ని మనం జపం చేయాలి. మరి 24 గంటలు ఆమె మంత్రాన్ని మన నోటితో ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ మంత్రాన్ని విడిచిపెట్టకుండా, నిద్రలో ఉన్న, నడుస్తూ ఉన్న, పనిలో ఉన్న మంత్రాన్ని విడిచిపెట్టకుండా ఏ రోజైతే మనం అమ్మని కొలుస్తామో ఆ రోజు మనం అమ్మకి బిడ్డల్లో ఒకరుగా మనం చేరుతాం. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా. మరి మనం మంత్రం ద్వారా అమ్మని అడిగితే కదా అమ్మ మనకి ఇస్తుంది.
మరి ఇలాంటి విషయాలు ఎన్నో. మరి ఈ మంత్రం చేయాలంటే మాకు తెలియదు గురుగారు. ఈ మంత్ర జపం ఎలా చేయాలి? మానసికంగా చేయాలా, మాలతో చేయాలా? మరి ఈ మంత్రం జపం చేసే ముందు ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? అమ్మకి షోడశోపచార పూజ చేయాలా, పంచోపచార పూజ చేయాలా, అభిషేకం చేయాలా, యంత్ర పూజ చేయాలా, గుడికి వెళ్ళాలా, ఇంట్లో చేసుకోవచ్చా, ఎక్కడ చేయాలి? ఇలాగా చాలా అనుమానాలు మనకు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మరి వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీ 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 నిఖిలానంద్ మహారాజ్ గురు పరంపర పీఠం. మరి ఇటువంటి ఆధ్యాత్మికత విషయాలు మరి ప్రజల్లోకి వెళ్ళాలి, అందరూ తెలుసుకోవాలి, అందరికీ తెలియాలి అంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది నలుగురికి అందుతుంది, నలుగురికి తెలుస్తుంది, మీ ద్వారా ఇంకొంతమందికి తెలుస్తుంది. 10 మందికి తెలియడం ద్వారా మన హిందుత్వాన్ని, మన సమాజానికి మన హిందుత్వాన్ని తెలియజేయడం జరుగుతుంది. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ.